నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఏఐఎంఐఎం మద్దతు, ఎంపీ అసదుద్దీన్. ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ దేశానికి హబ్, మంత్రి తుమ్మల. హైదరాబాద్లో కొనసాగుతున్న నిమజ్జనాలు, హుస్సేన్ సాగర్ వద్ద బారులు తీరిన గణనాథులు. క్రికెట్ గ్రౌండ్లో పేలిన బాంబు, పరుగులు పెట్టిన ప్లేయర్లు, ఒకరి మృతి. అమెరికాలో విస్తరిస్తున్న కిస్సింగ్ బర్గ్స్, ఇవి ప్రాణాంతక చాగస్ వ్యాధి కారకాలు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇవాళ అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రి తుమ్మల తరచుగా ఫ్యాక్టరీ బ్రేక్ డౌన్పై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పామాయిల్ గెలలు నిల్వ ఉంచకుండా క్రషింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ఎక్కువగా వచ్చిన పామాయిల్ గెలలు అప్పారావుపేట ఫ్యాక్టరీకి తరలించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. అనంతరం మీడియాతో మంత్రి తుమ్మల మాట్లాడారు. 31 జిల్లాలో 20 లక్షల ఎకరాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. ఒక్కో ఉమ్మడి జిల్లాకు 1,00,000 ఎకరాల చొప్పున 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. సిద్దిపేట పామాయిల్ రిఫైనరీని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పుకొచ్చారు. రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని తనను కోరారని ఓవైసీ చెప్పారు. ఈ మేరకు తమ పార్టీ హైదరాబాదీ గౌరవనీయ న్యాయ నిపుణులు అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇస్తోందని ఆయన తన ఎక్స్ సందేశంలో వెల్లడించారు. అంతేకాదు తాను జస్టిస్ సుదర్శన్ రెడ్డితో కూడా మాట్లాడి ఆయనకు మా శుభాకాంక్షలు తెలియజేశామని అసద్ తెలిపారు. హైదరాబాద్లో 2వ రోజు వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ చెరువు వద్ద గణనాథుని విగ్రహాలు క్యూ కట్టాయి. మధ్యాహ్నం వరకు గణేష్ నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది. నగరం నలుమూలల నుంచి నిమజ్జనం కోసం వచ్చిన గణపతి విగ్రహాలు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ ఘాట్, పీవీ మార్గ్, సెక్రటరియేట్ ప్రాంతాల్లో బారులు తీరాయి. పాకిస్తాన్ దేశంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో ఒక్కసారిగా బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు, మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో జరిగింది. క్రికెట్ మైదానంలో పేలుడు తర్వాత చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఊహించని పరిణామంతో క్రికెట్ ప్లేయర్లు, వీక్షకులు భయంతో పరుగులు పెట్టారు. దీంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బజారు జిల్లాలోని ఖార్ తహసిల్లోని కౌసార్ క్రికెట్ మైదానంలో ఈ బాంబు పేలుడు ఘటన జరిగింది. పేలుడు తర్వాత ఆటగాళ్లు అక్కడి నుంచి పరిగెత్తుతూ కనిపించారు. వారం క్రితం ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఓ పోలీస్ స్టేషన్పై క్వాడ్ క్యాప్టర్ సహాయంతో దాడి చేశారు. ఈ దాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక పౌరుడు గాయపడ్డాడు. అమెరికాలో కిస్సింగ్ బగ్స్ విస్తరిస్తున్నాయి. ఇవి నిద్రపోతున్న మనుషుల ముఖాలపై కుట్టి ఆ గాయం పరిసరాల్లో ప్రమాదకరమైన పరాన్నజీవులను విడుదల చేస్తాయి. ఫలితంగా చాగస్ వ్యాధి సోకుతుంది. దీనిని సత్వరమే గుర్తించి చికిత్స చేయకపోతే నెమ్మదిగా గుండె, జీర్ణ వ్యవస్థలు దెబ్బతింటాయి. చివరికి ప్రాణాంతక పర్యవసనాలకు దారితీసేవచ్చు. అమెరికాలోని కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా సహా 32 రాష్ట్రాల్లో ఈ వ్యాధి సోకిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో జరగనున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్కు హాజరయ్యేందుకు ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ బస్టాండులో తెల్లవారుజాము నుండి బస్సుల కోసం దరఖాస్తుదారులైన నిరుద్యోగులు తండోపతండాలుగా వచ్చి బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. నిరుద్యోగులకు ఆర్టీసీ అధికారులు సకాలంలో బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో అభ్యర్థులు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తూ ప్రత్యామ్నాయ మార్గాల కోసం అభ్యర్థులు వేచి చూస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వాహనదారులు ఏకంగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణానికి చేరుకొని ఒక్కొక్క టికెట్కు 400 రూపాయలు ఛార్జీ వసూలు చేస్తున్నారు. పరీక్షకు సమయానికి చేరుకోవాలి కాబట్టి ఎక్కువ ఛార్జ్ అయినా ప్రైవేటు వాహనాలలో తరలిపోతున్నారు.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో వార్షిక తీరు పవిత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు ఉత్సవాల ఆఖరి రోజు సందర్భంగా స్వామివారి తిరువీధి మహోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారిని దివ్యాభరణాలతో అలంకరించి పవిత్ర తోరణాల మధ్య వాహన సేవ చేశారు. భక్తులు ఈ పవిత్ర మహోత్సవాన్ని దర్శించుకోవడానికి తరలివచ్చి జై నృసింహ, జై వరాహలక్ష్మీ నృసింహ నినాదాలతో ఆలయ పరిసరాలను మారుమోగించారు. తిరు పవిత్రోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం వల్ల పాప పరిహారం, సంపద, శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని అర్చకులు వివరించారు. ఈ విధంగా సింహాచల క్షేత్రంలో 5 రోజుల పాటు వైభవంగా సాగిన తిరు పవిత్రోత్సవాలు భక్తి శ్రద్ధలతో ముగిశాయి. నూజివీడు పట్టణంలోని కొత్తపేట శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడికి నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శివాలయం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణలు, కోలాటాలు, తీన్మారు డప్పులు, మంగళ వాయిద్యాలతో వినాయకునికి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. పురవీధుల్లో భక్తులు విఘ్నేశ్వరునికి నైవేద్యం సమర్పించి అన్ని విఘ్నాలు తొలగాలని హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి ఉమాకుమార్ మాట్లాడుతూ శ్రీ దుర్గా మల్లేశ్వరి వారి ఆలయం వద్ద గత 14 సంవత్సరాలుగా వినాయక చవితికి విఘ్నేశ్వరుణ్ణి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేలంపాటలో స్వామివారి లడ్డూ ప్రసాదం 54,000 రూపాయలకు అమ్ముడుపోయినట్లు తెలిపారు. 11 రోజుల పాటు వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించినట్లు తెలిపారు. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం కొత్తపేట నూజివీడు. ఇక్కడ దుర్గామల్లేశ్వర స్వామి దేవంత ప్రధాన అర్చక స్వామి. నా పేరు ఈ గణపతి నవరాత్రులు 11 రోజులు ప్రతి సంవత్సరం కూడా 14 సంవత్సరాల నుంచి వరుసగా ఇక్కడ దేవాలయం ముందు పెట్టి దేవాలయ ఉత్సవాలను కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా 14వ సంవత్సరం చక్కగా కార్యక్రమాలన్నీ కూడా 11 రోజుల పాటు పొద్దున సాయంత్రం పూజా కార్యక్రమాలను చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమం, గణపతి హోమం కార్యక్రమాలు చేశారు. అలాగే ప్రజలు స్వామి వారి యొక్క వేలంపాట అన్నట్టు వేలంపాట జరిగింది. సమక్షంలో కార్యక్రమాలన్నీ అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటించే యూనివర్సిటీలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ఇచ్చే ర్యాంకింగ్లలో కేఎల్ యూనివర్సిటీ 26వ ర్యాంకు దక్కించుకుందని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారథి వర్మ తెలిపారు. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా ప్రణాళిక, మౌలిక వసతులు, నాణ్యత, నైపుణ్యం వంటి ప్రమాణాలు, పరిశోధన ప్రాజెక్ట్స్, ప్లేస్మెంట్స్, పిహెచ్డి పొందిన ప్రొఫెసర్స్ వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఇస్తారని, ఈ అంశాలలో తమ యూనివర్సిటీ అత్యుత్తమంగా ఉందని ఆయన చెప్పారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లలో ఇంజనీరింగ్ విభాగంలో 35, ఓవరాల్ కేటగిరీలో 46వ ర్యాంకు, మేనేజ్మెంట్ విభాగంలో 70వ ర్యాంకు వచ్చిందని, మొత్తం మీద జాతీయ స్థాయిలో అన్ని రకాల ర్యాంకులలో టాప్లో ఉన్నామని పేర్కొన్నారు. అలాగే ప్లేస్మెంట్ యాక్టివిటీ అండ్ అవుట్రీచ్ యాక్టివిటీస్లో నెంబర్ 1గా ఉన్నాం. అలాగే రీసెర్చ్ యాక్టివిటీలో మేము ఆల్మోస్ట్ యూఎస్టీ తోటి, డిపార్ట్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ తోటి, ఇన్నోవేషన్ క్లబ్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ తోటి, అలాగే మన మైటీ తోటి, అలాగే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్, ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఉండడం, సస్టైనబుల్ గోల్స్, గవర్నమెంట్ గోల్స్లో కూడా ఉండడం, పబ్లికేషన్స్లో, రీసెర్చ్ పబ్లికేషన్స్లో ఆల్మోస్ట్ 1 lakh పబ్లికేషన్స్ కూడా ఉండడం, సైటేషన్లో 2 లక్షల వరకు పబ్లికేషన్స్ ఉండడం, అలాగే పేటెంట్స్ కూడా ఇవాళ డిజైన్ పేటెంట్స్ అంటే 512 డిజైన్ పేటెంట్స్, అలాగే 46 రిటర్న్ పేటెంట్స్, పబ్లిష్డ్ పేటెంట్స్ 2000 వరకు ఉండడం. ఇవన్నీ కూడా రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఇక్కడ మా క్యాంపస్లో ఆల్మోస్ట్ ఒక 60 రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఉండడం, రీసెర్చ్ గ్రూప్స్ యాక్టివిటీ జరగడం. ఎన్ఆర్టీని తీసుకుని రీసెర్చ్ యాక్టివిటీలో ఒక ఫ్యాక్టర్ అవడంతో ఎన్ఆర్ఎఫ్లో స్కిల్లింగ్, రీసెర్చ్ అండ్ ప్లేస్మెంట్ యాక్టివిటీలో, అలాగే టీచింగ్ యాక్టివిటీలోను, అలాగే మన ఈ ఫ్యాకల్టీ అఫైర్స్లోను, అలాగే పర్సెప్షన్లో ఇట్లన్నిటిని తీసుకుని
ఈ కంబైన్డ్ ఎఫర్ట్ తోటి క్యాంపస్కి ఓవరాల్ 360 డిగ్రీస్ డెవలప్మెంట్ క్యాంపస్లో ఉండడంతో ఈ ర్యాంకులు సాధించడం జరిగింది. దీనికి సహకరించిన ఫ్యాకల్టీ అందరికీ వాళ్ళ యొక్క కృషి కారణం, వాళ్ళ యొక్క కరికులం డిజైన్ కారణం. దీని అలాగే దీని యొక్క విజనరీ అండ్ సపోర్ట్ మేనేజ్మెంట్ ఎప్పుడు ఉండడం వల్ల ఈ ర్యాంక్ సాధించడం జరిగిందని తెలియజేసుకుంటూ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా జయంతి వేడుకలలో భాగంగా వాసవి క్లబ్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాసవి క్లబ్ అధ్యక్షుడు అనుమల శెట్టి సిద్ధయ్య, వనితా క్లబ్ అధ్యక్షురాలు చింతకుంట ధనమ్మ వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ వార్షికోత్సవంలో భాగంగా జర్నలిస్టుల డే సందర్భంగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా ప్రజలకు తెలియజేస్తున్న జర్నలిస్టులను సన్మానించడం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు. సుమారుగా 1,00,000 పైచలకు మెంబర్లను జాయిన్ చేసి ఇంటర్నేషనల్ వరకు తీసుకుని చేసినటువంటి ఈ వాసవి క్లబ్ని ఫౌండర్ గారి పేరుతో గత కొన్ని సంవత్సరాల నుంచి వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ వారోత్సవాల్లో భాగంగా ఒకరోజు అలా ఒక వారం నిర్వహించడం జరుగుతుంది. ఆ సేవా కార్యక్రమంలో భాగంగానే ఈరోజు విలేకరులకి, మీడియా సోదరులకి ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ కానీ చేయడానికి మాకు ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు లోకల్లో ఉన్న 15-16 రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్లో కూడా ఉన్నాయి. మన ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా వాసవి క్లబ్ మూమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అన్ని సేవా కార్యక్రమాలు. దీంట్లో మెయిన్ ఏంటంటే వాసవి క్లబ్ ఆర్య వైశ్యుల చేతుల్లో ఉంటుంది. సర్వీస్ డొనేషన్స్ అన్నీ ఆర్య వైశ్యులే ఇస్తారు. సర్వీస్ మాత్రం ఆల్ క్యాస్ట్కి ఇస్తారు. 80% మన వాళ్ళు తీసుకుంటే 20% అదర్ సమాజ సేవ. అలా ఎందుకు చేయాలా? ఆ 20% కూడా మనకే ఇవ్వాలంటే ఆర్గనైజేషన్ ముందుకు నడవాలా అంటే, గవర్నమెంట్ నుంచి ఏదైనా మనకి సపోర్ట్ రావాలంటే కొంచెం మనం కూడా అన్నీ మేము అందరికీ చేస్తున్నాం. వాళ్ళకి చెప్తాం 50-60% బయటే పంచున్నాం సార్ అని. కానీ అలా కాకుండా మనకి ఎక్కువగా ఇప్పుడు మన క్లబ్లోనే ఇప్పుడు రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాము? ఓన్లీ ఆర్య వయసుకి ఇస్తాం. ఇట్లాంటివన్నీ ప్రజలుగా క్లోజ్ చేసుకోవాలా. అలాగే ఇప్పుడు వరలక్ష్మి గారు ఈకేఎస్పీ గురించి మాట్లాడారు. ఈకేఎస్పీ అనేది మనం ఎంత సేవ చేస్తా మనకి ఏదైనా ప్రమాదం జరిగితే మన కుటుంబానికి ఏంటి భరోసా అనే ఉద్దేశంతో 2013 సంవత్సరంలో ఐతారామ గారు ఉన్నప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంట్లో ఏ వ్యక్తి అయితే సేవ చేస్తారో, ఏ వ్యక్తి క్లబ్లో మెంబర్షిప్ ఉన్నారో ఆ వ్యక్తి పేరుతో ఈకేఎస్పీ స్కీమ్ వస్తుంది. ఈకేఎస్పీ స్కీమ్ చేరాలంటే 3,000 రూపాయలు డబ్బులు కట్టాలి. 1,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. 2,000 రూపాయలు మన అకౌంట్లో సెల్ ఫోన్లో ఛార్జింగ్ మాదిరి ఉంటుంది. ఏ వ్యక్తి అయితే చనిపోతారో మన రాష్ట్ర ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళే ఈ 10 మంది ఉంటారు, 10,000 మంది ఉంటారు. 10,000 మంది చనిపోతారో ఆ చనిపోయిన కుటుంబానికి మిగతా 9,999 మంది 100 రూపాయల ప్రకారం మన డబ్బులు కట్టేసి వస్తుంది. ఆ విధంగా ఒకప్పుడు మన బద్వేలు పట్టణంలో దాదాపు 100 మంది ఉన్నారు. కొందరు అవగాహన లేక, కొందరు చచ్చిపోతే లెక్క వస్తుంది అనే కొన్ని అపోహల వల్ల బద్వేలు పట్టణంలో కనీసం 5-6 మంది ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నారు. నేను 2013లో చేరాను. ఇప్పటికీ నా దగ్గర నుంచి 65,000 రూపాయలు డబ్బులు వెళ్ళిపోయింది. ఈ 12 సంవత్సరాలకు 65,000 రూపాయలు డబ్బులు వెళ్ళిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. 650 కుటుంబాలకు మనం సహాయం చేశాము, మనం 100 రూపాయలు సహాయం చేశాము అని అనుకోవాలి. చంద్రగ్రహణం 7వ తేదీ రాత్రి 9:56 ప్రారంభమై రాత్రి 1:26 ముగుస్తుంది. ఈ చంద్రగ్రహణం కారణంగా 7వ తేదీన శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం పూర్తిగా నిలుపుదల చేయబడింది. అదేవిధంగా ఆలయంలోని అన్ని అర్జిత సేవలు, పరోక్ష సేవలు, శ్రీ స్వామివారి అమ్మవార్ల కళ్యాణోత్సవం పూర్తిగా నిలుపుదల చేయబడ్డాయి. భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పింపబడుతుందని, ఇక అదేవిధంగా సాక్షి గణపతి, హటకేశ్వరం, పాలధార, పంచధార, శిఖరేశ్వరం మొదలైన పరివార ఆలయాల ద్వారాలను కూడా మూసివేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలను తెరచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ జరిపించిన తర్వాత శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రాతకాల పూజలు జరిపింపబడతాయి.
అనంతరం 7:30 నుండి శ్రీ స్వామి అమ్మవార్లకు మహామంగళహారతులను జరిపించడం జరుగుతుంది. మహామంగళహారతుల సమయం నుండి అనగా ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 2:15 వరకు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం కల్పింపబడుతుంది. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామంలో వెలసిన అతి పురాతనమైన శ్రీదేవి భూదేవి సమేత భాద్రపద శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీరంగనాథ స్వామి దేవాలయం పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ఆదివారం మధ్యాహ్నం గరుడోత్సవం, తదనంతరం స్వామివారి దేవాలయం మూసివేయబడును. సోమవారం ఉదయం 7 గంటలకు ఆలయం సంరక్షణ, ఆలయ శుద్ధి అనంతరం భక్తాదులకు దేవాలయం తలుపులు తీసి స్వామివారికి అర్చనలు, అభిషేకాలతో భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. బ్రహ్మాది వందే జగదేక వందే రంగే ముకుందే ముదితారవిందే గోవింద దేవాఖిల దేవదేవ శ్రీరంగదేవే నమతాం నమామి. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామంలో వేయించేసిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు భాద్రపద శుద్ధ పౌర్ణమి సందర్భంగా చంద్రగ్రహణం సందర్భంగా దేవాలయం మూసివేయబడుతుంది. అదేవిధంగా పౌర్ణమి సందర్భంగా స్వామివారికి మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు గరుడోత్సవం, తదనంతరం స్వామివారి దేవాలయం తలుపులు మూసి గ్రహణానంతరము మరుసటి రోజు సోమవారం 8/9/2025 సోమవారం ఉదయం 7 గంటలకు ఆలయ సంరక్షణ, ఆలయ శుద్ధి అనంతరం భక్తాదులకు దర్శనం ఏర్పాటు చేయనున్నది. కావున గ్రామ ప్రజలు, భక్తాదులు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఏఐఎంఐఎం మద్దతు, ఎంపీ అసదుద్దీన్. ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ దేశానికి హబ్, మంత్రి తుమ్మల. హైదరాబాద్లో కొనసాగుతున్న నిమజ్జనాలు, హుస్సేన్ సాగర్ వద్ద బారులు తీరిన గణనాథులు. క్రికెట్ గ్రౌండ్లో పేలిన బాంబు, పరుగులు పెట్టిన ప్లేయర్లు, ఒకరి మృతి. అమెరికాలో విస్తరిస్తున్న కిస్సింగ్ బర్గ్స్, ఇవి ప్రాణాంతక చాగస్ వ్యాధి కారకాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.